ఇటీవల కాలంలో నేను కేరళ వెళ్ళినప్పుడు ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. సో వెడ్డింగ్ అయిపోయి భోజనాలన్నీ అయిపోయి వచ్చేస్తుండగా వాళ్ళు ఒక నిమ్మకాయ ఇచ్చారు. ఏంటి రిటర్న్ గిఫ్ట్ కింద నిమ్మకాయ ఇచ్చారు ఏంటి అని ఆలోచించా. దాని గురించి ఎక్కువగా తెలుసుకుందాం అని చెప్పి అడిగితే అక్కడ ఏమన్నారంటే ఇదొక ఆచారం అనమాట. అక్కడ కేరళలో ఏ మతం వారి పెళ్లి జరిగిన ఈ ఆచారం కింద కామన్గా ఈ యొక్క నిమ్మకాయ ఇచ్చి పంపిస్తారట. దానికి ఎన్నో స్టోరీస్ ఎన్నో బిలీఫ్స్ ఉన్నాయి. కాకపోతే ఒక మెయిన్ బిలీఫ్, నాకు నచ్చిన బిలీఫ్ ఏంటంటే అప్పట్లో ఏంటంటే బస్సులు లేకపోతే కార్లు ఏ ఉండేవి కావు, నడిచి వచ్చేవారు పెళ్ళిళ్ళు గట. పూర్వకాలంలో నడిచి వచ్చి పెళ్ళి అటెండ్ అయ్యి భోజనం చేసిన తర్వాత తిరిగి నడిచి వెళ్ళవలసిన పరిస్థితి. నడిచి ఇంటికి వెళ్ళేటప్పుడు టైర్డ్ అయిపోయి స్వెట్ అయిపోయి బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోద్ది. సో ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఏం దొరకవు కాబట్టి ఈ యొక్క నిమ్మకాయ పిండుకొని ఆ రసం తాగితే కాస్త ఎనర్జీ వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో ఇచ్చేవారు. సో ఇది ఒక మంచి ట్రెడిషన్ కదా. సో రిటర్న్ గిఫ్ట్ బాగుంది కదా అండి. థ్యాంక్ యూ.